గైనకాలజిస్ట్ని ఉమెన్ ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి? జనరల్గా గైనెక్ చెకప్ అంటాం కదా. సో గైనెక్ చెకప్ అనేది ఇయర్లీ వన్స్ చేయించుకోవాలి. సో ఇక్కడ మెయిన్ ఫోకస్ వచ్చేసి విమెన్ యొక్క రిప్రొడక్టివ్ హెల్త్ మీద ఉంటుందన్నమాట. ఇక్కడ మనము పెల్విక్ ఎగ్జామినేషన్, ప్యాప్ స్మియర్, బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది చేస్తాము. అండ్ హియర్ ఓవరాల్ రిప్రొడక్టివ్ హెల్త్ ఎలా ఉంది, జనరల్ వెల్బీయింగ్ ఎలా ఉంది విమెన్ది అనేది చూస్తాం. ఓకే. సో మీరు చాలా ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. సో మోస్ట్ కామన్ సమస్యలతోటి చాలామంది ఉమెన్ వచ్చే గైనెక్ సమస్యలు. సో ఈ గైనెక్ సమస్యలు అనేది మనము 3 పార్ట్స్గా డిస్కస్ చేస్తే మంచిగా ఉంటుంది. సో మెయిన్గా టీనేజ్ అడాలసెన్స్ అమ్మాయిలో వచ్చే కామన్ గైనెక్ ప్రాబ్లమ్స్, రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే 30s, లేట్ 20s, 30s, 40sలో. ఇంకొకటి పోస్ట్ మెనోపాజల్ విమెన్ అంటే మెనోపాజ్ అయిన తర్వాత వచ్చే గైనెక్ ఇష్యూస్. సో మెయిన్ టీనేజ్ ఆర్ అడాలసెంట్ విమెన్లో మనకు కామన్గా వచ్చే గైనెక్ ప్రాబ్లమ్స్ అంటే మెన్స్ట్రువల్ డిసార్డర్స్. ఓకే. సో ఈ మెన్స్ట్రువల్ డిసార్డర్స్ ఏదైతే ఉందో అంటే ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ రావడము, 2 to 3 months అయినా డేట్స్ సరిగా రాకపోవడము, ఆర్ డేట్కి మధ్యలో ఇర్రెగ్యులర్ స్పాటింగ్ అవ్వడము, ఆర్ పెయిన్ రావడం పీరియడ్స్ అప్పుడు, డిస్మెనోరియా అంటాము. ఇదంతా ఏదైతే ఉందో అది వాళ్ళకు మెయిన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ నుంచి ఉంటుంది. ఓకే. సో ఇది ఒకసారి జస్ట్ చూద్దాము. ఇది మనకు యూట్రస్, ఇది పక్కన ఫెలోపియన్ ట్యూబ్స్, ఇది ఓవరీ అన్నమాట. ఓకే. సో ఈ అడాలసెంట్ అమ్మాయిలలో మెయిన్ వచ్చేసి మనకు ఈ ఓవరీస్లో పీసీఓఎస్ ఒక హార్మోనల్ డిసార్డర్ అన్నమాట. పీసీఓఎస్ సిమ్టమ్స్తో సఫర్ అవుతూ ఉంటారు వాళ్ళు. ఓకే. సో అది ఒకటి. ఇంకా ఒవేరియన్ సిస్ట్ అని ఉంటుంది. ఏదైతే చూస్తున్నామో మనం, ఇది నార్మల్ ఓవరీ అనమాట. సో ఇక్కడ ఏదైతే ఉందో సిస్ట్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్, ఒక్కొక్కసారి దీని నుంచి పెయిన్ లాగా రావచ్చు. ఇది ట్విస్ట్ అయిపోతుంది. ఓకే. ట్విస్ట్ అయిపోయి సివియర్ పెయిన్ అబ్డమన్ వస్తుంది. సో అది ఆ ఇష్యూతో ప్రజెంట్ చేస్తారు ఓపీలో. అండ్ ఇంకొకటి వజైనల్ ఇన్ఫెక్షన్స్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, అండ్ ఇంకొకటి డెఫిషియన్సీస్. ఒకసారి థైరాక్సిన్ హార్మోన్ డెఫిషియన్సీ నుంచి దాని నుంచి వచ్చే మెన్స్ట్రువల్ డిస్టర్బెన్సెస్, వైటమిన్ డి డెఫిషియన్సీస్, ఇవన్నీ వాళ్ళకు కామన్గా చూస్తాము అడాలసెంట్ టీనేజర్స్లో. నెక్స్ట్ వచ్చేసి రిప్రొడక్టివ్ హెల్త్ గ్రూప్లో ఉండే విమెన్లో, వీళ్ళల్లో కూడా మెన్స్ట్రువల్ డిసార్డర్స్ చాలా కామన్గా ఉంటుంది. అంటే ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ రావడము, హెవీ బ్లీడింగ్ రావడము. వీళ్ళలో కామన్ రీజన్ వచ్చేసి మెన్స్ట్రువల్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో పాటు ఈ ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకు. అంటే ఫైబ్రాయిడ్ యూట్రస్, ఈ యూట్రస్లో ఏదైతే ఉందో మనకు ఇదైతే చూస్తున్నాం కదా, ఈ లోకలైజ్డ్ కలెక్షన్ ఆఫ్ యూట్రైన్ మజిల్ అన్నమాట. ఇది ఫైబ్రాయిడ్స్ ఇలా గడ్డల్లాగా ఉంటుందన్నమాట యూట్రస్లో. దీని నుంచి వాళ్ళకు పీరియడ్స్ అప్పుడు హెవీ బ్లీడింగ్ అవ్వడము, ఆర్ పెయిన్ ఎక్కువగా రావడము, ఇవన్నీ ఉంటాయి. ఓకే. సో నెక్స్ట్ ఇష్యూ వచ్చేసి ఎండోమెట్రియోసిస్ అని అంటాము. ఎండోమెట్రియోసిస్ అంటే యూట్రస్లో ఏదైతే లోపల లైనింగ్ ఉందో దానిని ఎండోమెట్రియం అని అంటాము. ఈ ఎండోమెట్రియల్ లైనింగ్ పీరియడ్స్ అప్పుడు బ్యాక్ ఫ్లో అవుతుంది. అంటే మనకు ఇక్కడ ట్యూబ్స్లో నుంచి బయటికి వచ్చేసి ఇక్కడ ఓవరీలో కనెక్ట్ అవ్వడము, ఆర్ యూట్రస్ బయట ఇక్కడ ట్యూబ్స్ దగ్గర, ఇక్కడ పెరిటోనియం అంటాము, యూట్రస్ బయట కలెక్ట్ అవుతుంది. ఓకే. సో ఈ కలెక్షన్ నుంచి వాళ్ళకు క్రానిక్ పెల్విక్ పెయిన్ అంటే పొత్తి కడుపులో ఎప్పుడు పెయిన్ లాగా ఉండడము, పీరియడ్స్ అప్పుడు ఒకసారి హెవీ బ్లీడింగ్ అవ్వడము, ఆర్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడము. ఇది ఏదైతే కలెక్షన్ ఉందో మనకు యూట్రస్ ఓవరీస్లో పోయి కలెక్ట్ అయిపోయి సిస్ట్ లాగా ఫామ్ అవుతుంది. దానిని మనము ఎండోమెట్రియాటిక్ సిస్ట్ ఆర్ చాక్లెట్ సిస్ట్ అంటాం. దాంట్లో మనకు ఒక బ్రౌనిష్ కలర్ లిక్విడ్ లాగా ఉంటుంది. సో దాని నుంచి వాళ్ళకు ఇట్లా పీరియడ్స్ అనేది మళ్ళీ ఇర్రెగ్యులర్ అవ్వడము అది అవుతుంది. ఒక్కొక్కసారి వాళ్ళకు ఈ కన్సీవ్ అవ్వడానికి కూడా ఇష్యూస్ అవ్వడము, అవన్నీ ప్రాబ్లం అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఓవరీస్లో మామూలుగా పీసీఓఎస్ ఇందాక చూపించింది, ఒవేరియన్ సిస్ట్లు లాగా ఉండడము, అక్కడ తర్వాత ఇక్కడ మనకు ఇన్ఫెక్షన్స్ లాగా అవుతాయి, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటాము. సో అది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గర్భసంచి ద్వారంని సర్విక్స్ అంటాము.
ఇక్కడ వాళ్ళకు పుండులాగా అయిపోతుంది, సర్వైకల్ ఎరోషన్. సో ఆ సమస్యలతోటి వాళ్ళకు అప్పుడప్పుడు డిశ్చార్జ్ లాగా రావడము, పెయిన్ ఉండడము ఇంటర్కోర్స్ అప్పుడు, అవి ఇష్యూస్ ఉంటాయి. సో దాంతో ప్రెజెంట్ చేస్తారు. అండ్ ఇంకొకటి వాళ్ళకు ఇక్కడ వెజైనా ఎంట్రన్స్ లో వాళ్ళకు బార్తలిన్ గ్లాండ్స్ అని ఉంటాయి. ఆ గ్లాండ్స్ ఇన్ఫెక్షన్ అయిపోయి బార్తలిన్ సిస్ అంటాము. సో అది ఆ ఇష్యూస్ అనేది ఉంటాయి. అండ్ వీళ్ళలో కామన్గా మళ్ళీ డెఫిషియన్సీస్, ఈ హైపోథైరాయిడిజం, ఆ ఇష్యూ నుంచి మెన్స్ట్రువల్ డిసార్డర్స్ అవ్వడం, అవి కామన్గానే ఉంటాయి. సో ఇది వచ్చేసి రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్. కమింగ్ టు ద పోస్ట్ మెనోపాజల్ విమెన్, అంటే మెనోపాజ్ అయిన వాళ్ళల్లో, అంటే మెనోపాజ్ అంటే ఏంటి? మెనోపాజ్ అంటే 1 year వరకు వాళ్ళకు పీరియడ్స్ రాకపోతే అది మెనోపాజ్ వచ్చింది అని అంటాము. ఓకే, సో మామూలుగా అయితే మనకు 45 to 55 years లో ఏజ్ గ్రూప్లో ఎప్పుడైనా మెనోపాజ్ అనేది వస్తుంది. సో యావరేజ్గా మాత్రము మనకు ఇండియాలో 51 to 53 years. సో ఈ మెనోపాజ్ వచ్చే ముందర వాళ్ళకు 1 year or 6 months నుంచి వాళ్ళకి ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ అనేది వస్తుంది. 2 months once, 3 months once ఒకసారి ప్రీమెనోపాజల్ పెరిమెనోపాజల్ స్టేజ్ అంటాము. సో అప్పుడు వాళ్ళకి ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ అవ్వడము, స్లోగా 3 months 6 months, దాని తర్వాత 1 year వరకు రాకపోతే దానిని మెనోపాజ్ వచ్చింది అని అంటాము. ఓకే, సో వాళ్ళకు ఏమవుతుందంటే ఈ మెనోపాజ్లో హార్మోన్స్ అనేది బాగా తగ్గిపోతాయి, ఎస్పెషలీ ఈస్ట్రోజన్ హార్మోన్. దాని నుంచి వాళ్ళకు మెనోపాజల్ సిమ్టమ్స్ అనేది వస్తాయి. మెనోపాజల్ సిమ్టమ్స్ అంటే ఏంటి? వేడి ఆవర్లు, హాట్ ఫ్లషెస్, చాలా వరకు వీళ్ళకు మూడ్ చేంజెస్ ఉంటుంది, మూడ్ చేంజెస్, ఇరిటబిలిటీ, తర్వాత సరిగా నిద్ర పట్టకపోవడము, ఇన్సామ్నియా. అండ్ ఈ హార్మోన్స్ అనేది బాగా తగ్గిపోవడం వలన ఈ వెజైనా ఏరియాలో అంత డ్రైనెస్ ఉంటుంది, దాని నుంచి ఇచ్చింగ్, తర్వాత రిపీటెడ్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అవ్వడము, ఆ ఇష్యూస్ ఒకటి ఉంటాయి. అండ్ ఇంకొకటి అక్కడ మనకు మజిల్స్ అంతా కొంచెం వీక్నెస్ లాగా అయిపోయి ఈ పెల్విక్ ఆర్గన్ ప్రొలాప్స్, ఏదైతే యూట్రస్ ఇదంతా ఉందో ఒక్కొక్కసారి వెజైనాలో నుంచి జారుతుంది అనమాట కిందికి, దానిని ప్రొలాప్స్ అంటాము. ఆ ప్రొలాప్స్ అవుతుంది. అండ్ ఇంకొకటి వాళ్ళకు స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్, అంటే తుమ్మిన దగ్గిన కొద్దిగా యూరిన్ అనేది రావడము, అది. అండ్ ఇంకొకటి మెనోపాజ్ విమెన్లో ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్స్ అనేది ఎక్కువగా, అంటే ఎండోమెట్రియల్ క్యాన్సర్ కానీ ఓవేరియన్ క్యాన్సర్స్ కానీ కొంచెం ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఒక్కొక్కసారి వాళ్ళు ఇలా మనకు బ్లీడింగ్ తోటి కూడా ప్రెజెంట్ చేస్తారు, డేట్ అయిపోయినాక కూడా బ్లీడింగ్ తోటి.